రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా, ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పరిశీలించండి అని చెప్పినా ఏది మారడం లేదు. నేను చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా మారకపోవడం గల కారణం ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఇంకా కూడా కొంత అలసత్వమే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఘటన గురించి చెప్పబోతున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పాఠశాల సిబ్బంది. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు ప్రస్తుతం ఇంకా చికిత్స కొనసాగుతోంది. విద్యార్థులకి పచ్చడితో పాటు అన్నం పెట్టారు పాఠశాల సిబ్బంది. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. సో నేను ఈ విషయం చెప్పబోయే ముందు మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచామని చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అది అవలంబ అవుతోందా, అది అమలు జరుగుతోందా లేదా అని గమనించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు పెట్టేటువంటి ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే కనుక 6 నుంచి 8వ తరగతి వరకు కూడా చదువుకునే పిల్లలకి కేవలం 6 నుంచి 7 రూపాయల మధ్య మాత్రమే వాళ్ళకి మధ్యాహ్న తిండి కోసం పెడుతున్నారండి ఖర్చు. 6 నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలకి 7 రూపాయల వరకు, ఇక 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలకి 9 రూపాయలు. కనీసం ఈ 6 రూపాయలు, 7 రూపాయలు, 9 రూపాయలు తాగితే బయట టీ కూడా రావట్లేదు, కనీసం ఛాయ్ దొరకట్లేదు. కానీ మీ పిల్లలకి ఆ పైసలతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంటే అందులో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి, ఎటువంటి పోషణ లభిస్తున్నాయని మీరు ఒకసారి గమనించాలి. సో మీరు కూడా డెఫినెట్ గా బాధ్యత తీసుకొని ఆ అందించో దాంట్లోనైనా, ఆ 9 రూపాయలు, 6 రూపాయల దాంట్లోనైనా కనీసం మెరుగైనటువంటి ఆ క్వాలిటీ ఫుడ్. బేసిక్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే పోషకాహారాల కోసం. సో అటువంటి విషయాల్లో ప్రభుత్వం అది అవలంబిస్తున్నాము, పక్కాగా టెన్షన్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడైనా అవకతవకలు జరిగాయని చెప్పి గమనించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో తిండి ఎలా పెడుతున్నారు, మీ పిల్లలు ఏం తింటున్నారు కూడా గమనించకపోతే మీరు కూడా కొంత దీనికి కారణంగా అవుతుంది. సో డెఫినెట్గా మీరు కూడా మీ బాధ్యత తీసుకోండి. డెఫినెట్గా నెలకొకసారైనా కనీసం మీ పిల్లలు చదువుకునే స్కూల్కి వెళ్ళి మీరు ఆ ఫుడ్ టెస్ట్ చేయండి, ఫుడ్ని చెక్ చేయండి, ఎలా ఉందని కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఎల్లారెడ్డిలో ప్రభుత్వ పాఠశాల జరిగిన ఈ ఘటనకు సంబంధించి 14 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ సిబ్బంది మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆసుపత్రి బెడ్ పైన పడుకొని వారు సెలైన్లు ఎక్కిస్తూ ఉంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్కి చదువుకోమని పంపిస్తే అక్కడ వెళ్ళిన తర్వాత పాఠశాల సిబ్బంది కారణమా, లేకపోతే అక్కడికి వచ్చేటువంటి ఆ వంట ఏజెన్సీల కారణమా, వంట సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ కారణమా, ఇవన్నిటికీ ఏదేమైనా కూడా ఆ పిల్లలు మాత్రం అస్వస్థతకు గురైపోయి హాస్పిటల్లో చికిత్స అందుకోరు. ఒకసారి ఆ హాస్పిటల్ నుంచి ఆ దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. पेट में दर्द आया और कुछ तो वॉमिटिंग आया कि नहीं, कुछ नॉर्मल है? हाँ हाँ। कब से? 12 बजे। कहीं दोपहर में खाना खाने के बाद क्या खाया आज खाना? टमाटर चटनी, चावल टमाटर चटनी, तो सांबर गिम्बर कुछ नहीं है। आज अंडा देने का अंडा दिया? हाँ नहीं, आज बुधवार अंडा देने का था ना। స్కూల్లో మధ్యాహ్న భోజనంలో టమాటా కర్రీ చేశారు. దాంట్లో పొరపాటు జరిగింది కావచ్చు, కొంతమందికి కూడా పురుగు రావడం, అలాగే కూరగాయలు ఖరాబ్ అయిన రావడం జరిగింది. అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు పిల్లలు 3:30 ప్రాంతంలో వామిటింగ్స్ అవుతున్నాయని, వామిటింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయని అనగానే పిల్లలు ఒక 4 వామిటింగ్ చేసుకోగానే నేను వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒకసారి మా సార్లతో 3 సార్లు కలిసి మళ్ళీ మీద తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ పోయి ఎవరైతే వామిటింగ్ సిచ్యువేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళని కూడా తీసుకొని ఒక 14-15 మందిని మేము ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకురాగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అందరికీ ఇది వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వడం చేయడం జరిగింది. అందరికీ బాగానే ఉంది. కాకపోతే ఒక 3-4కి కడుపులో వస్తుంది అనేసరికి పాల్గొంటాం. ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మనం చూస్తున్నాం అనేక ఫుడ్ పాయిజన్ ఘటనలు తెర మీదకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక ముగింపు పలకాలంటే మీరు చూసేటువంటి మీరు కూడా ఒక బాధ్యత తీసుకోవాల్సిందే. కనీసం నెలకు ఒకసారైనా మీ పిల్లలు చదువుకునేటువంటి ఆ స్కూల్కి వెళ్ళండి. ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు వాటిని తనిఖీ చేయండి. మీకు డెఫినెట్గా బాధ్యత ఉంటుంది, మీకు హక్కు కూడా ఉంది. మీ పిల్లలు చదువుకుని వెళ్ళేటువంటి ఆ స్కూల్లోకి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు మీకు డెఫినెట్గా ఉంది. ఎవరు కూడా మీకు అడ్డు చెప్పే ప్రసక్తే ఉండదు. అక్కడ మెనూ ఫాలో అవుతున్నారా లేదా,
వంట రూమ్ ఎలా ఉంది, పిల్లలకు పెట్టేటువంటి ఆ ఫుడ్ని కరెక్ట్గా శుభ్రం చేసి వండుతున్నారు లేదా అన్ని తనిఖీ చేసే హక్కు మీ దగ్గర ఉంది. ముఖ్యంగా మీ బాధ్యతగా తీసుకొని డెఫినెట్గా వెళ్లాల్సిందే. లేదంటే ఇటువంటి ఘటనలు మరిన్ని పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం కూడా టంచన్గా అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డెఫినెట్గా వస్తున్నాయని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటే ప్రభుత్వం కూడా మరోసారి పునరాలోచన చేయాల్సిందే. ఇటువంటి ఘటనలకి కొంత స్వస్తి పలకాలంటే ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా మెనూ ఫాలో అవుతున్నారా లేదా చూడాల్సిన బాధ్యత తప్పకుండా ప్రభుత్వంతో పాటుగా విద్యార్థి తల్లిదండ్రులపై కూడా ఉంది. ఎస్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. ఎస్ గంగారెడ్డి, ఏం జరిగింది, పిల్లలు ఏం చెప్తున్నారు? బేసిక్గా ఈ యొక్క ఫుడ్ మెనూలో నాకు తెలిసి బహుశా నేను చూసిన సందర్భాల్లో ఈ చట్నీస్ లాంటివి ఎక్కువగా ఏమి ఉండవు. సో ఆ రోజు అక్కడ ఆ పచ్చడి పెట్టడం ఏంటి, ఆ పిల్లలు ఆ రకంగా బెడ్ పై పడుకొని వాళ్ళంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దానికి అందరికీ మధ్యాహ్నం 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆ ఫుడ్ ఏదైతే టమాటా చట్నీ తినడం వల్లనే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది. ఎందుకంటే టమాటా చట్నీ వారం రోజుల పాటు నిల్వ ఉంచే విధంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు తయారు చేశారు. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన ఎంక్వైరీ చేశారు. మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ ఏంటి అనే కోణంలో కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి. వారం రోజులు నిల్వ చేస్తారా? వారం రోజులు నిల్వ చేసిన టమాటా చట్నీ పిల్లలకు పెట్టారా? అయితే మనోజ్, మధ్యాహ్న భోజనానికి సంబంధించి చూసుకుంటే రోజువారీగా దానికి అంతకు సంబంధించి కర్రీస్ అయితే వంట చేస్తారు. అయితే చట్నీలకు సంబంధించి ఏ రోజుకి ఆ రోజు చేయకుండా వారం రోజుల పాటు ఉండే చట్నీలు తయారు చేస్తారు. అందులో వారం రోజులకు సరిపడే చట్నీ తయారు చేస్తున్నప్పుడు కొంచెం నిల్వ ఉంచడంలో ఏదైతే ఫ్రిడ్జ్ లో కానీ దాంట్లో పెట్టడంలో అలసత్వం కావడంతో దానికి సంబంధించి కొంచెం చట్నీ అయితే ఖరాబ్ అయిన పరిస్థితి నెలకొంది. అందులో ఖరాబ్ అయిన చట్నీ వాడడం వల్ల 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. కానీ ఆ మధ్యాహ్న భోజన నిర్వాహకులు పెట్టిన ఫుడ్ వల్లనే పాయిజన్ అయింది కాబట్టి దానికి అందరికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఆ పాఠశాల నిర్వాహకులు ఏదైతే మధ్యాహ్న భోజన వంట చేసే వాటిపైన కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి అంతకు డిఓ కూడా ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో ఆ ఫుడ్ పాయిజన్ ఏంటి, దానికి అంతకు సంబంధించి టమాటా చట్నీ పెట్టడం ఏంటి, వారం రోజుల పాటు నిల్వ ఉన్న చట్నీ పెట్టడం వల్ల ఇలా జరిగిందని చెప్పి విద్యార్థులు చెప్పడం, ఈ చట్నీ వల్లనే జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మనోజ్, రైట్, ప్రజెంట్ ఈ ఘటన పైన అటు పాఠశాల సిబ్బంది వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, అంటే ఈ ఘటన గల కారణం ఏంటి, విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ రంగాన్ పూర్తిగా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చట్నీ అలా కుళ్ళిపోయిన చట్నీ పెట్టడం అనేది మధ్యాహ్న భోజనంలో విద్యార్థులు అస్వస్థ కావడానికి కారణం ప్రధానంగా టమాటా చట్నీ అని చెప్పి నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అలాంటి చట్నీలు పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా పాఠశాల ప్రధానోత్తర ఉపాధ్యాయుడు పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిందని చెప్పి ఆ జిల్లా కలెక్టర్ అయితే డిఓకు ఆదేశాలు జారీ చేయగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగిందనే కోణంలో కూడా తెలుసుకోవాలని చెప్పి కామారెడ్డి జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మనోజ్, రైట్ గంగారెడ్డి. సో మొత్తం మీద కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. 14 మంది ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థత గురైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పాఠశాల సిబ్బంది వారం రోజుల పాటుగా నిల్వ ఉంచినటువంటి ఆ టమాటా చట్నీని ఆ పిల్లలకి ఇవ్వడంతోనే ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది. సో విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పటికే అక్కడ సంబంధిత ఘటనకు సంబంధించి విచారణ ఆదేశించారు, వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. చూద్దాం మరి ఇటువంటి ఘటనల్ని డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నానంటే ఎంత తీవ్రంగా ఉంటుంది, మీ బాధ్యత ఎంత ఉంటుందనేది గమనించాలి. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కావద్దనంటే చూసేటువంటి మీరు మారండి. మీరు మీ పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నట్లయితే డెఫినెట్గా తప్పకుండా నెలకు ఒకసారైనా ఆ స్కూలుకు వెళ్ళి అక్కడ జరిగేటువంటి పరిస్థితులను ఆరా తీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది.